కొత్త జీవితం ప్రారంభిద్దామని హనీమూన్ కు వెళ్లిన ఓ నవ దంపతుల పర్యటన అత్యంత దారుణంగా ముగిసింది. భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించి కేసులో భార్య ప్రధాన సూత్రధారి అని తేలడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేఘాలయలో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో మృతుడి భార్యతో సహా మొత్తం 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి అత్యంత సన్నిహితులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ ఆయన భార్య సోనం రఘువంశీ ఇటీవలే వివాహం చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23న వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అంతకుముందు షిల్లాంగ్లోని ఓ హోటల్ బయట, ఆ తర్వాత నాంగ్రియాట్ గ్రామంలో మరో 3 గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. జూన్ 2న తూర్పు కాశీ హిల్స్ జిల్లా పరిధిలో సోహ్రా ప్రాంతంలో ఒక జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఆయనను కత్తితో దారుణంగా పొడిచి చంపినట్లు నిర్ధారణ అయింది. సంఘటన స్థలం నుంచి పలు విలువైన వస్తువులు కూడా మాయమైనట్లు తేలింది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు భావించినప్పటికీ లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది.